మన రాష్ట్ర పండుగ బతుకమ్మ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటుతోంది తెలంగాణ జాగృతి వేదిక. అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోంది. కాలిఫోర్నియా బే ఏరియా ఫ్రీమాంట్లోని రాయల్ ప్యాలెస్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అమెరికా శాఖ, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టాటా ఈ బతుకమ్మ వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ఆర్ఐలతో కలిసి కవిత స్వయంగా బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ పాటల్ని పాడటంలో ఎన్ఆర్ఐ ఆడపడుచులకు ఆమె తర్ఫీదునిచ్చారు. దేవతామూర్తుల ప్రతిరూపాలైన బతుకమ్మలను మోసేవారి కాళ్లపై నీరు పోయడం తెలంగాణ ఆచారం. బతుకమ్మను తలపై పెట్టుకుని గుడి బయటకు రాగానే కవిత కాళ్లపై నీళ్లు పోశారు. అనంతరం అందరితో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సుమారు 2 గంటల పాటు కవిత ఎన్ఆర్ఐ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం కాన్సులేట్ జనరల్ వెంకటేశన్ అశోక్, ఫ్రీమాంట్ సిటీ మేయర్ బిల్ హ్యారిసన్, వైస్ మేయర్ సవితా వైద్యనాథన్, తెలంగాణ జాగృతి అమెరికా శాఖ అధ్యక్షుడు శ్రీధర్ బండారు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ మరియు టాటా ప్రతినిధులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడంపై తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ జాగృతి మరియు టాటా సంఘానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల, పాట సిల్కాలాల, కలికి సిల్కాలాల, కందుమ్మ గుడ్డలు, రానువో నడుగులు, తీరుద్దరాశలు, తారుగోరంటలు, గుణమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి చిలకలు రెండు, ఆట చిలకలు రెండు, ఆట చిలకలు రెండు, ఆట చిలకలు రెండు, పువ్వలు పువ్వలు, తీరుద్దరాశలు తీరుద్దరాశలు, రానువో నడుగులు రానువో నడుగులు, గుణమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, గుణమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పులే గౌరమ్మ, ఏమేమి కాయప్పులే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పులే గౌరమ్మ, ఏమేమి కాయప్పులే గౌరమ్మ. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఇంకా ఎక్కడన్నా ప్రభుత్వం రీచ్ కానటువంటి ప్లేసెస్ ఉంటే కూడా మీడియా సహకరించి ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మంచిగా చేయగలిగేటటువంటి ఆస్కారం. ఈ కష్టాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ, చూడచ్చయాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ, శివుడికి శ్రీ గద్దె సందమామ, మాకు సారే గద్దె సందమామ, రెండేసి పూలేసి సందమామ, 2 జాములాయ సందమామ, శివ పూజయాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ, మూడేసి పూలేసి సందమామ, 3 జాములాయ సందమామ, శివుడింకరాడాయ సందమామ, శివుని పూజాలయ సందమామ, శివుడింకరాడాయ సందమామ,
చెట్లల్ల సందమామ గోడ పెట్టబాయ సందమామ గోరెంట చెట్లల్ల సందమామ గోడ పెట్టబాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ శివ పూజలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ పూజలాలయ సందమామ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ముందుగా అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు, అందరితో పాటు వర్క్షాప్ కూడా నిర్వహించినందుకు. ప్రత్యేకించి చెప్పాలంటే భాస్కర్ మద్ది గారు చైర్మన్, చంద్రకళ గారు ప్రెసిడెంట్, అదేవిధంగా ఉదయ్ జొన్నల గారు, మరి టీసీఏ ఫౌండర్ మెంబర్స్, మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి అన్నయ్య విజయ్ గారు, అదేవిధంగా భిక్షం గారు, అదేవిధంగా బుచ్చన్న గారు, దెన్ ధనుంజయ రెడ్డి గారు, మాధవి అన్నం గారు, అభిలాష్ రంగినేని గారు, వినయ్ రెడ్డి గారు. ఇక్కడ అభిలాష్ గారు బాగున్నాయి. అదేవిధంగా మరి ఈ ఈవెంట్లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ జాగృతితో పాటు మరి టాటా సభ్యులు కూడా పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. టాటాకు సంబంధించి ఝాన్సీ రెడ్డి గారు, అబ్బిరెడ్డి గారు, గోవర్ధన్ గారు, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా మన జాగృతి టీం, మన యుఎస్ఏ జాగృతి ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారు, రాజ్ గారు, నరేష్ గారు, సుమంత్ గారు, రమణ కంచేటి గారు, సత్యపాల్ గారు, కిరణ్ గారు, మరి మురళి గారు. వీరితో పాటు ప్రత్యేకంగా మనకు అతిథులుగా వచ్చినటువంటి వెంకట్ గారు, కాన్సులేట్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో వెంకట్ గారు, అదేవిధంగా మనకు వైస్ మేయర్ వచ్చారు, ఇందాక మాట్లాడారు మేడం సవిత వైద్యనాథన్ గారు. ఈ అతిథులందరికీ, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళీ ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నిజానికి జై తెలంగాణ. నిజానికి బతుకమ్మ అనేటటువంటిది ఎక్కువ మందికి ఆడాలన్నా కూడా, లేదా గర్వంగా ఆడాలంటే కూడా కొద్దిగా బెరుకుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది మరి తెలంగాణ అసోసియేషన్స్ పెట్టడం జరిగింది. 2002లో ఇక్కడ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అన్నవాళ్ళు విజయ్ గారు, భిక్షం గారు, బుచ్చన్న గారు అందరూ కూడా కలిసి ప్రారంభించిన తర్వాత మరి 14 ఇయర్స్ నుంచి అప్రతిహతంగా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. వారి యొక్క పట్టుదలకి, వారి యొక్క కమిట్మెంట్కి, వారి యొక్క తెలంగాణ పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు స్టిక్ టు వన్ ఇష్యూ ఫర్ అ లైఫ్ టైం. డిస్పైట్ మెనీ అడ్వర్సరీస్, చాలా మంది చాలా రకాలుగా హేళన చేసినటువంటి సందర్భాల్లో కూడా మరి అన్న వాళ్ళు అట్లనే చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ సపోర్ట్గా నిలబడి ఉన్నారు. అదేవిధంగా మనకు తెలుసు దసరా అంటే విజయాన్ని ఇచ్చేటటువంటి రోజు, దసరా అంటే మంచి గెలుస్తుంది అని చెప్పి నమ్మేటటువంటి రోజు, చెడు మీద మంచి విజయం సాధించేటటువంటి రోజు. కాబట్టి ఈ దసరా పండుగ మీ అందరి జీవితాల్లో కూడా మాకు విజయాన్ని నింపాలని చెప్పి, మంచిని తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయితే ఈ ఈవెంట్ మొత్తంలో చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, మనం చేసిన బతుకమ్మ, అక్కడ పక్కన హాల్లో చేసిన బతుకమ్మ 108వ బతుకమ్మ అయింది. అది చాలా మంచి ఇంట్రెస్టింగ్ నంబర్, అది 108వ బతుకమ్మ అయింది. అదేవిధంగా లేడీస్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావడం, ఉత్సాహంగా ఆడడం చాలా బాగుంది. అయితే నా రిక్వెస్ట్ నెక్స్ట్ టైం నుంచి టీసీఏలో ఏంటంటే బతుకమ్మ రోజు సెల్ ఫోన్లు బ్యాన్ చేద్దాం. అప్పుడైతే హ్యాపీగా బతుకమ్మ ఆడుకోవచ్చు. నాకైతే ఆడినట్టు లేదు, తోసుకున్నట్టే ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇండియాలో వేల మంది మధ్యలో ఆడితే ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లాంటి
ఫీల్ వచ్చింది ఇవాళ. నిజంగా ఇండియాలో కరీంనగర్లోనూ ఎక్కడ మహబూబ్ నగర్లో ఉన్నట్టే అనిపించింది. తప్పితే ఇక్కడ అచ్చా నిజామాబాద్ సిద్దిపేట అచ్చా మహబూబ్ నగర్ సో ఓవరాల్ గా మాత్రం ఫ్రీమౌంట్కి వస్తే తెలంగాణలో ఉన్నట్టే ఉంది. అట్లా అనిపించడం చాలా హ్యాపీగా ఉంది. నేను వస్తుంటేనే వర్షం వచ్చింది. అప్పుడు అందరూ అన్నారు ఎట్లయితే అక్కడ చండీగఢంతో కరువు పోయిందో ఇక్కడ బతుకమ్మ వేస్తే కాలిఫోర్నియాలో కూడా కరువు పోతుందేమో అని. సో లెట్ us hope that it happen one day. అయితే ఈ సందర్భంగా ఒకటే, ఇంతమంది నిజంగా ఇక్కడికి రావడం దిస్ ఇస్ అ గ్రేట్ పాజిటివ్ పవర్. నా రిక్వెస్ట్ ఒకటే, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాకముందేమో మనలో మనమే మన సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం. రాష్ట్రం వచ్చినటువంటి లాస్ట్ 2 years దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా మన కల్చర్ గురించి చెప్పాలనుకున్నాం. నవ్ ఇస్ ద టైమ్ టు టేక్ ఇట్ టు ద గ్లోబల్ అరీనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరలీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియన్ కల్చర్ నుండి చాలా విషయాలు నేర్చుకుంటాయి. అది ఫ్యామిలీ వాల్యూస్ కావచ్చు, యోగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ వాట్ ఎవర్ ద వరల్డ్ ఈస్ స్పీకింగ్ అబౌట్, ఇట్ కుడ్ బి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇట్ కుడ్ బి విమెన్ కమింగ్ ఇన్ టు లీడర్షిప్ పొజిషన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అవన్నీ కూడా మన బతుకమ్మలో ఉంటాయి. మీకు తెలుసు కదా, ప్రకృతి నుంచి వచ్చేది ప్రకృతికి ఇవ్వాలన్నదే బతుకమ్మలో ఉండే కాన్సెప్ట్. అదే ఇవాళ మొత్తం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని గ్లోబల్ లీడర్స్ మాట్లాడే కాన్సెప్ట్. కాబట్టి ఆ కాన్సెప్ట్కి తప్పకుండా మ్యాచ్ అవుతుంది. మన బతుకమ్మ కూడా రేపటి నాడు గ్లోబల్గా అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసే స్థాయికి పోతుంది. దానికి మీరే వారధి కావాలి, మీరే సైనికులుగా ఉండాలి. నా రిక్వెస్ట్ అయితే ఒకటే, బతుకమ్మ అంటే పాపం అబ్బాయిలకు పెద్ద రోల్ ఉండదు, పక్కన నిలబడి చూడాలి. అందుకనే ఉమెనే దీన్ని ఫస్ట్ ఫ్రంట్కి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా బతుకమ్మని గ్లోబల్ ప్లాట్ఫామ్లో నిలబెట్టడానికి మా ఆడబిడ్డలందరూ కూడా ముందుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున అందరితో కలిసి ఆడిపాడే అదృష్టాన్ని కల్పించినటువంటి తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి, టాటా వారికి, తెలంగాణ జాగృతి USA శాఖ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అచ్చా మగవాళ్ళంతా పిల్లల్ని చూసుకుంటున్నారని ఆడుతుంటే థ్యాంక్ యూ సో మచ్. మాది ఒక రిక్వెస్ట్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నెక్స్ట్ ఇయర్ కూడా కవిత గారి ఇక్కడికి రావాలని చెప్పేసి అనుకుంటున్నాము. రావాలా వద్దా? థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్లో అందరితో కలిసి బతుకమ్మ పండుగ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున మహిళలు హాజరై అందరు కూడా ఉత్సాహంగా మనతో పాటు బతుకమ్మ ఆడారు. మరి ఎక్కడ ఉన్నా సరే, అంటే అమెరికా అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే, తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా అందరూ కూడా బతుకమ్మను ఆడడం, మన సంస్కృతిని ముందు తరాల వారికి అందించడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఈసారి అన్ని 9 దేశాల్లో బతుకమ్మ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది. ఇది 3వ ప్లేస్. ఫస్ట్ డే దుబాయ్, నెక్స్ట్ డే లండన్, థర్డ్ డే ఇక్కడ సాక్రమెంటోలో మన శాన్ ఫ్రాన్సిస్కోలో పాల్గొంటూ ఉన్నాము. అదేవిధంగా ముందు కూడా ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లా అన్ని దేశాలు కూడా వెళ్ళేది. అల్టిమేట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఆయా దేశాల్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరితో కలిసి మళ్ళీ మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. సో తెలంగాణలో ఉండేటటువంటి అత్యున్నత సంస్కృతి నుండి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ బిడ్డల మీద ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.